ఓకే. సో, మనము లాస్ట్ సెషన్‌లో రూట్ యూజర్ గురించి అండ్ సూడో పర్మిషన్ గురించి డిస్కస్ చేసాం కదా! అలాగే సూడో వర్డ్స్ అనే ఫైల్ గురించి మనం డిస్కస్ చేసాం. సో, ఈరోజు మనం ప్యాకేజ్ మేనేజర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ ప్యాకేజ్ మేనేజర్ ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనం విండోస్‌లో ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ మనము ఇన్‌స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం చెప్పు? సంథింగ్ ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడుందో ఆ వెబ్‌సైట్‌కెళ్ళేసి డౌన్‌లోడ్ చేసుకొని ఒక ఈఎక్స్‌ఈ అనే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈఎక్స్‌ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి సో, అది ఎక్స్‌ట్రాక్ట్ అయిపోయి మనకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. బట్ లైనక్స్ మనం ఇక్కడ కమాండ్ ఇంటర్ఫేస్ కాబట్టి సో, ఇక్కడ మనం కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, లైనక్స్‌లో మనం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయనీకి ప్యాకేజ్ మేనేజర్ అనే టూల్స్ ఉంటుంది. ఓకే. సో, ప్యాకేజ్ మేనేజర్ ఈస్ నథింగ్ బట్ ఏ టూల్ ఆర్ యుటిలిటీ ఓకే that allows to install, update, remove software in a Linux system. ఓకే. మనం ప్యాకేజ్ మేనేజర్‌తో యూజ్ చేసుకునే ఒక సాఫ్ట్‌వేర్ గాని ఇన్‌స్టాల్ చేయడం గాని, లేకుంటే రిమూవ్ చేయడం గాని, అప్‌గ్రేడ్ చేయడం గాని, డౌన్‌గ్రేడ్ చేయడం గాని, లేకుంటే దాన్ని కంప్లీట్‌గా దాని డిపెండెన్స్ అన్ని రిమూవ్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, ఆ ప్యాకేజ్ మేనేజర్స్ లైనక్స్‌లో ఏమున్నాయంటే ఎం అనే ప్యాకేజ్ మేనేజర్, డీఎన్ఎఫ్ అనే ప్యాకేజ్ మేనేజర్. ఓకే. ఈ ఎం అనేది లెగసీ. ఓకే. లెగసీ అంటే ఓల్డ్. ఇప్పుడు లేటెస్ట్‌గా లైనక్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిందంటే ఎం అనే పేరును డీఎన్ఎఫ్ అనే పేరుగా ఆహ్, ఒక డీఎన్ఎఫ్ అని యూటిలిటీగా మోడిఫై చేసి ఒకటి లేటెస్ట్‌గా మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. కానీ ఆహ్, యాక్షను, కమాండ్ సింటాక్స్, పెర్ఫార్మెన్స్ మొత్తం అంతా సిమిలర్. ఏం చేంజ్ ఉండదు. ఓకే. జస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంది? ఎం అనేది ఓల్డ్, డీఎఫ్ అనేది లేటెస్ట్. ఓకే. ఎం అనేది ఓల్డ్. ఓకే. ఓల్డ్. డీఎన్ఎఫ్ అనేది లేటెస్ట్. అందుకే మోడర్న్ అని పెట్టాను. ఓకే. ఇప్పుడు ఎం కమాండ్. సో, it is a legacy package manager command used for installing, updating, removal, management of software package in Linux system. Okay. దాని సింటాక్స్ ఏంటి? ఎమ్. ఓకే. ఆప్షన్స్, కమాండ్, ప్యాకేజ్. సో, ఈ ఆప్షన్స్ గురించి నేను విత్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా అర్థమైపోతుంది. కానీ మొత్తం ఈ సింటాక్స్ మొత్తం నేను ఎగ్జాంపుల్‌తో చెప్తాను. క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే. ఐ వాంట్ టు ఇన్‌స్టాల్ గిట్ ఇన్ మై లైనక్స్ సిస్టమ్. ఓకే. సో, నేనేం చేస్తాను? ఎమ్ ఓకే. ఇన్‌స్టాల్ గిట్. ఓకే. నేను ఆప్షన్స్ తీసుకోవట్లేదు. ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. తర్వాత కమాండ్. ఓకే. తర్వాత ప్యాకేజ్. కమాండ్, ప్యాకేజ్. ఎమ్, కమాండ్, ప్యాకేజ్. ఓకే. ఇక్కడ కమాండ్ అంటే ఇక్కడ చూడు ఇన్‌స్టాల్ అనే కమాండ్ మెన్షన్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ ఇన్‌స్టాల్ ప్యాకేజ్ అండ్ ఇట్ డిపెండెన్సీస్. అర్థమవుతుందా? సో, ఇప్పుడు కొట్టాను. ఇక్కడ చూడు దిస్ కమాండ్ హాస్ టు రన్ విత్ సూపర్ యూజర్ ప్రివిలేజెస్. ఓకే. అప్పుడు అంటే సూడో యూజ్ చేయాలి. సూడో యూజ్ చేయాలి. సూడో. సో, రన్ చేశాను. ఇక్కడ ఏమడుగుతుంది? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు డౌన్‌లోడ్ సెవరల్ డిపెండెన్సీస్. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? ఈస్ దిస్ ఓకే? యూ వాంట్ ఇన్‌స్టాల్ ఆర్ నాట్? ఓకే. వై ఎస్. అంటే యెస్ అని. ఎన్ అంటే నో అని. ఓకే. సో, ఇక్కడ స్మాల్ వై అంటే యెస్ అని. ఇన్‌స్టాల్ అయిపోయింది. మనకి గిట్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మనకి గిట్ ఇన్‌స్టాల్ అయిందని చెక్ చేసుకోవాలంటే గిట్ --- వర్షన్. చూడు. అర్థమైందా? ఇప్పుడు రిమూవ్ అని పెట్టేస్తే రిమూవ్ ద ప్యాకేజ్. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? నేను ఏదైతే గిట్ ఇన్‌స్టాల్ చేశానో ఇన్‌స్టాల్ అనే కమాండ్ ఇస్తే ఇన్‌స్టాల్. రిమూవ్ అని పెట్టేస్తే రిమూవ్ చేస్తుంది. ఏదాన్ని రిమూవ్ చేస్తుంది? గిట్‌ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. చూడు ఇక్కడ డిపెండెన్స్ చూడు గిట్ అని మెన్షన్ చేస్తుంది. గిట్ కోర్ ఇవన్నీ డిపెండెన్స్ ఇక్కడ చూడు. డిపెండెన్స్ అని మెన్షన్ చేస్తాడు చూడు. ఇక్కడ చూడు గిట్ అనే ప్యాకేజ్ అని మెన్షన్ చేసినాడు చూడు.
ఓకే. ఎస్. నేను గిట్ --- వర్షన్ అని కొడితే నాకు ఎక్సెప్షన్ త్రో చేయాలి, లేకుంటే ఏం డిస్ప్లే చేయకూడదు. ఇక్కడ చూడు. No such file at all. సో ఇక్కడ చూడు, యూజర్ బిన్ గిట్ ఇన్స్టాల్ అయినప్పుడు గిట్ అనే ఎగ్జిక్యూటబుల్ ఇక్కడ బిన్ ఈ డైరెక్టరీలోకి వస్తుంది. ఇక్కడ మనం రిమూవ్ చేసాం కాబట్టి అక్కడ ఉండదు, అక్కడ రిమూవ్ అయింది కాబట్టి ఇది నో సచ్ ఫ్లాగ్ డైరెక్టరీ అని చూపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ అప్గ్రేడ్ అని ఇస్తే ఇట్ విల్ అప్గ్రేడ్ ప్యాకేజెస్. ఓకే. సో sudo yum అప్గ్రేడ్. సో ఇక్కడ నువ్వు ఏదైనా ప్యాకేజ్ మెన్షన్ చేస్తే ఆ స్పెసిఫిక్ ప్యాకేజ్ మాత్రమే అప్గ్రేడ్ చేస్తుంది, అది ఇన్స్టాల్ అయ్యి ఉంటే. నువ్వు మెన్షన్ చేయకుంటే అన్ని సిస్టంలో ఏవైతే ఉన్నాయో అన్ని దాంట్లో అప్గ్రేడ్ చేస్తుంది. చూడు, నథింగ్ టు డూ కంప్లీట్ అంటే ఇది ఆల్రెడీ అప్ టు డేట్ ఉందని మీనింగ్. ఇన్కేస్ ఏదైనా అప్గ్రేడ్ ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ప్యాకేజ్ చూపించిందో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్లా సేమ్ అట్లా ఇట్లా జరుగుతూ పోతుంది. ఇన్స్టాలింగ్ అప్గ్రేడింగ్ వెరిఫైయింగ్ అట్లా జరుగుతూ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విత్ ఆప్షన్ రన్ చేస్తా. ఓకే, విత్ ఆప్షన్. ఓకే. సో sudo ఇస్తున్నా m కమాండ్, ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్. సింటాక్స్ ఏముంది? m ఆప్షన్స్. ఓకే, m ఆప్షన్ అంటే ఏం ఆప్షన్ ఇక్కడ? -y. y అంటే ఎస్ అని మీనింగ్. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఏమిస్తున్నాం? కమాండ్ ఇన్స్టాల్. ప్యాకేజ్ ఏమిస్తున్నాం? గిట్. ఓకే. ఇప్పుడు నేను చేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది. ఎందుకు? ప్రీవియస్ గా మనకి ప్రాంప్ట్ అడిగింది కదా, ఎస్ ఆ నో అని. సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ వితౌట్ ప్రాంప్ట్ ఇక్కడ ఎస్ అని అడిగింది కదా, అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అడుగుతుంది, ఇది ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. మనకు అలా కాకుండా ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ ఆప్షన్ యూజ్ చేస్తాం, వై అనే ఆప్షన్. వై అంటే ఎస్ అని మీనింగ్. ఓకే. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి, జస్ట్ ఇన్స్టాల్ బదులు రిమూవ్. ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. మళ్ళీ ఎస్ఆర్ నోనే ప్రాంప్ట్ ఏం అడగదు. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ ఎం కమాండ్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. ఓకే, విత్ ఆప్షన్స్ కూడా మెన్షన్ చేశాను. డిఎన్ఎఫ్ కూడా జస్ట్ ఎగ్జాక్ట్ సేమ్, అన్ని సేమే, ఏది చేంజ్ అయ్యేది. ఒక చేంజ్ మాత్రం ఎమ్ బదులు డిఎన్ఎఫ్ అంతే. ఎమ్ బదులు డిఎన్ఎఫ్. ఓకే, డిఎన్ఎఫ్. మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి? నేను విత్ ఆప్షన్ వితౌట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని కూడా. sudo m ఇన్స్టాల్, m బదులు మనం ఏం పెట్టాలి? డిఎన్ఎఫ్ పెట్టాలి. ఎస్ అని అడుగుతుంది. నేను రిమూవ్ చేయాలంటే sudo dnf remove git. చూడు, నెక్స్ట్ విత్ ఆప్షన్ అంటే సేమ్ ఇక్కడ ఎమ్ బదులు ఏం పెట్టేస్తాం మనము? డిఎన్ఎఫ్. నెక్స్ట్ రిమూవ్ చేయాలంటే ఎమ్ బదులు డిఎన్ఎఫ్, రిమూవ్ గిట్. ఏం డిఫరెన్స్ ఏం లేదా, జస్ట్ ఎమ్ బదులు డిఎన్ఎఫ్ అంతే. ఓకే. సో అర్థమైందా ప్యాకేజ్ మేనేజర్ గురించి? ఓకే. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ మెన్షన్ చేసా, విత్ ఆప్షన్ వితౌట్ ఆప్షన్స్. ఓకే. సో దట్ ఈస్ హౌ సో యూ ఇన్స్టాల్ నా ప్యాకేజెస్ అండ్ రిమూవ్ అండ్ అప్గ్రేడ్ దెమ్ యూజింగ్ ఎమ్ అండ్ డిఎన్ఎఫ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ప్యాకేజ్ మేనేజర్ అంటే అర్థమైందా? అర్థమైంది. సో ఈ ప్యాకేజ్ మేనేజర్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఆన్సిబుల్ లో వస్తుంది. ఓకే.
ఓకే. సేమ్ సింటాక్సే. సేమ్ ఇలాగే ఉంటది. ఏమంటే అది ఒక వేరే యామెల్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటది. యామెల్ లాంగ్వేజ్‌లో రాస్తాము. చాలా ఈజీ అది కూడా. ఓకే. YAML. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్యాకేజ్ మేనేజర్ కాన్సెప్ట్. ఓకే. సో మనం టుమారో సెషన్‌లో మనము లైనక్స్ డైరెక్టరీ ఆర్కిటెక్చర్ గురించి, లైనక్స్ ఆర్కిటెక్చర్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై.